అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఒక ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు ఏదైతే ఉందో మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానిస్తున్న నిర్మాణ పనులు ఇది దాదాపు 7.32 కిలోమీటర్ల దూరం అయితే నిర్మాణ పనులు జరుగుతుంది. మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నీరుకొండ గ్రామానికి అంటే ఎన్టీఆర్ విగ్రహం నిర్మితమయ్యే ప్రధాన రహదారికి అయితే ఈ రోడ్ అయితే చెప్పుకోవచ్చు. దాదాపు 252 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి 24 నెలల వ్యవధిలోనే ఈ యొక్క నిర్మాణ పనులు చేయడానికైతే ఇప్పటికే మెగా కంపెనీ అయితే టెండర్లు దక్కించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు దాదాపు మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 70% అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నిడమర దగ్గర అయితే ఉన్నాం మనం. దాదాపు ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నీరుకొండ వరకు అయితే ఈ రోడ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి రోడ్డు సంబంధించి 6 లైన్ల రోడ్ అయితే వస్తుంది. దీనిలో బస్సు వెళ్తుంది. బస్ కమ్ సైకిల్ ర్యాకు పాదాచారులకు సంబంధించిన రోడ్డు ఉంటుంది. దీనికి సంబంధించి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రెండు వైపులా కూడా డ్రైనేజ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా గ్రీనరీతో అయితే పూర్తిగా అయితే ఉంటుంది. పూర్తి గ్రీనరీ అయితే వస్తుంది. రెండు వైపులు కూడా గ్రీనరీతో మొక్కలతో చక్కగా పచ్చని మొక్కలతో అయితే ఈ యొక్క రోడ్డు అంతా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. దాదాపు 7.3 కిలోమీటర్ల యొక్క రోడ్డు ఇది. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే అనుసంధానం జరుగుతుంది. ఈ ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ దిగి వస్తారో ట్రైన్ దిగి వచ్చేటువంటి వారికి ఈ అమరావతిలో ఎంటర్ అవడానికి కూడా ప్రధాన రహదారి అయితే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకు సంబంధించి చూసుకోవచ్చు. ఈ రోడ్డు అంతా కూడా వచ్చేసి నీరుకొండలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశం ఏదైతే ఉందో ఆ థీమ్ పార్క్ ఏరియా వరకు కూడా రోడ్ అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఈ రోడ్ అంతా కూడా ప్రధాన రహదారి అని అయితే చెప్పాలి. దీనికి సంబంధించి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇది మొత్తం కూడా 6 లైన్ల రోడ్ అయితే వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి సైకిల్ ట్రాక్ వస్తుంది. ఫస్ట్ డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ పక్క సైకిల్ ట్రాక్ ఉంటుంది. సైకిల్ ట్రాక్ తర్వాత కూడా కారు వెహికల్స్ ఉంటుంది. దాని పక్కన బస్సు అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మధ్యలో డివైడర్ అయితే ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ అదే పరిస్థితి అయితే ఉంటుంది. దాని పక్కన సైకిల్ ట్రాక్ ఉంటుంది. పాదాచారులకు ఉంటుంది. వెహికల్స్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దాని పక్కన పాదాచారులకు ఉంటుంది. డ్రైనేజ్ అయితే ఉంటుంది. అట్లా 6 లైన్లకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం అయితే పనులు ఇది. దాదాపు ఇప్పటికే పనులు సర్వేగంగా అయితే జరుగుతున్నాయి. మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నవలూరు వరకు కూడా వర్క్లు అయితే ఒక 70% వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం కూడా దాదాపు ఇప్పుడు కూడా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా టైం అయితే తీసుకున్నారో ఆ టైం ప్రకారంలోగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా మెగా కంపెనీ వారు తెలియజేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయితే అమరావతికి సంబంధించినటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ ఎవరైతే దిగిట్టు వస్తారో ఈ ట్రావెల్ అవుతారో ఇటు లోపలికి వచ్చేవారు కూడా ప్రధానంగా ఈ రోడ్ అయితే ప్రధానం అయితే కానుంది. ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలికేది అయితే ఈ రోడ్ అయితే సిద్ధంగా అయితే ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, నీరుకొండ నుంచి.